కాండం 20వ అధ్యాయం 5వ వాక్యం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు. మంచివాడా, మంచి చేయువాడా, నీకు మహిమ కలుగును గాక. అయ్యా, ఉపవాస కూడికలు ప్రారంభించి 10వ దినమున మేమందరం నీ సన్నిధికి తిరిగి వచ్చి ఆరాధించి నిన్ను ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. అయ్యా, మాకు ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి వందనాలు. అయ్యా, ప్రతికూలమైన పరిగెత్తుకుని వచ్చిన బిడ్డలను దీవించండి, రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. అయ్యా, ఈ పూట కూడా, ఈ రాత్రి కూడా మీరు మాతో ఉండి కార్యక్రమం, ఆయన ఆరాధన, ఆయన ప్రార్థనలన్నీ కూడా నీ నామ మహిమ కొరకు జరుగునట్లుగా, నీ ఆధ్వర్యములో జరుగునట్లుగా అంతరంగములో నుండి పెళ్ళుబుకే ప్రార్థన మాకు నేర్పించి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినుచుండగా మా హృదయంతరంగములో కార్యము జరుగునట్లుగా పరిశుద్ధాత్ముడా మీరే కృప చూపమని పూర్తిగా నన్ను మమ్మల్ని మీ వశంలోకి తీసుకొని మీకు ఇష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి మహిమను మీరు పొందుకొని మమ్మల్ని దీవించి పంపుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఉపవాస ప్రార్థన అంటేనే దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఒక చక్కని అవకాశమని మనము నేర్చుకున్నాం ప్రారంభంలోనే. అలాంటి అవకాశాన్ని దేవుడు దినదినము మనకు అనుగ్రహిస్తున్నందుకు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగము మన దేవుడు ఎంత రోషము గలవాడో అంత ప్రేమ గలవాడని కూడా ఒక్క వచనములోనే మనకు సంపూర్ణంగా తెలియచేశారు. ద్వేషం కంటే, కోపం కంటే ప్రేమ పాలే ఎక్కువ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా కోపం ఎక్కడ ఉంటుందో తప్పకుండా అక్కడ ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోపం ఏం చేస్తుంది అంటే మనల్ని సరిచేయడానికి తప్ప మరొకటి కాదు అన్న సంగతి మనం ఎరగాలి. అందుకే కుమారుని ప్రేమించు తండ్రి శిక్షించును అన్నాను. సామెతలో చాలా చోట్ల మనం అది చదువుకున్నాం. కాబట్టి దేవుని కోపము కూడా మనలను ప్రేమించే తప్ప మరొకటి కాదు. ఆయన రోషము కలిగిన దేవుడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? ఆయనను అనుసరించే వారమే. ఉదయకాలము క్లుప్త సందేశంలో ఆయన కనికరం కలిగిన దేవుడైతే మనం కూడా కనికరం కలిగిన వారంగా ఉండాలి. ఆ కనికరం మనం చూపించినప్పుడు ఆయన మన పట్ల చూపించినట్టే ఇతరుల పట్ల మనం చూపించబద్దులమై ఉన్నామని మనం తెలుసుకున్నాం. అంటే ఆయన గుణలక్షణాలన్నీ మనం కలిగిన వారంగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇది అని చెప్పడానికి ప్రభు మనకు అక్కడ రాయబడలేదు. యోహాను సువార్త 5:19 ధైర్యంగా, స్పష్టంగా మన మీద నమ్మకంతో దేవుడు ఒక మాట చెప్పాడు. 5:19 యోహాను సువార్త, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అలాగే చేయును. ఉందా లేదా? చదువుతారా? కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అలాగే చేయును. ఎలాగా? ఇంకొకలాగా కాదు, అలాగే చేయును. తనంతట తానేం చేయడు, తండ్రి చేసినట్టే చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరమ తండ్రి బిడ్డలమైన మనము మన దేవుణ్ణి బట్టి కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన కుటుంబ వ్యవస్థ గురించి గత 3-4 రోజుల నుండి మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా. తండ్రి
పిల్లల సంబంధం ఎలాగో ఆయన ఎలా ఏర్పరిచాడో మనది కూడా అలాగే, అంతకంటే ఎక్కువలమేం కాదు మనం. ఆయన బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తాడో, ఎలాంటి కోపాన్ని చూపిస్తాడో, ఎలాగ ఆయన నడుచుకుంటాడో మనం కూడా అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని వాక్యం చెప్తుంది. ఆయన దేవుడు, నేను మామూలు మనిషిని, నేను ఎలా చేస్తాను అంటే నువ్వు వీణ్ణే ఉండు, ఆయన ఆడనే ఉంటాడు అంతే. అందుకొరకు కాదు కదా ప్రభు వచ్చింది. నా కొరకు దిగి వచ్చిన దేవా అని క్రిస్మస్ రోజులుగా ఆ నెలలో మస్తు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకొరకు దిగి వచ్చాడు? తానున్న స్థలములో మనమును ఉండులాగున ఆయన మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుగా మనల్ని రక్షించి మన కొరకు ప్రాణం పెట్టి ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి అని చెప్పి అలా సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళడానికి తిరిగి మరలా రానయ్యున్నాడు. మనం యుగ యుగాలు ఆయనతో కూడా ఉండాల్సి ఉంది గనక మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆయన ఏం చేస్తాడో మనం అదే చేయాలి. అంటే ఆయన ఎంత రోషము కలిగిన వాడో మనం కూడా అంత రోషంగా ఉండాలి. ఏ ఏ విషయాల్లో ఆయనకు రోషం వస్తుందో మనకు కూడా అప్పుడే రావాలి. ఏ ఏ విషయాల్లో ప్రేమ వస్తుందో మనకు కూడా అంతే రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు వేరుగా మనం ఎవరము లేం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవుని వాక్యంలో చూద్దాం ఎలా ఆయన స్పందించాడో, ఆయన బిడ్డలు ఎలా స్పందించారో, దేవుడు వారిని ఏ విధంగా వారి దీవించాడో వాక్యంలో మనము చదువుకుందాం. నిర్గమకాండములోనే 32వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనము చదివితే అక్కడ మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. చాలండి, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించారో అక్కడ మనకు రాశారు. ఏమండి, శ్రీరు అరణ్యములో దాకా ప్రయాణం చేశారు. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడో దేవుడు వాళ్ళు కళ్ళారా చూశారు కదా. ఆ అద్భుతాలలో ప్రత్యేకంగా వారిని ప్రత్యేకపరచడం, మినహాయించడం కూడా వాళ్ళు చూశారు కదా. జరిగిన అద్భుతాల్లో వీళ్ళు దానిలో ప్రత్యేకించబడ్డారు. వాళ్ళకు వచ్చిన నష్టాలు, వాళ్ళకు వచ్చిన కష్టాలు వీళ్ళకి రాలే, అక్కడే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. ఇలా దేవుడు అడుగడుగున తన బిడ్డలని తాను ఏర్పరచుకున్న వారని వీరిని నా దగ్గరికి నేను పంపించమన్న చోటకి పంపించమని మరి ఆ యొక్క రాజుతో మాట్లాడుతూ అతడు యెహోవా ఎవడు అన్నందుకు అన్ని కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో రుజువు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ చూసి అద్భుతాల గుండానే నడిచి వచ్చిన వాళ్ళు వీళ్ళు, ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు వీళ్ళు. వారి కన్నుల ఎదుటనే మోషేను సినాయి కొండ మీదకి దేవుడు రమ్మన్నాడు, వెళ్ళాడు కదా. అయితే వీళ్ళకి విసుకొచ్చేసింది. ఆ మోషే ఏమాయనో మాకు తెలియదు గనక మరి మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి, మా ముందు నడవడానికి ఒక దూడని చేయమన్నది. అంత భయంకరము. మనం ఆలోచించాలండి, అవన్నీ వదిలిపెట్టి వచ్చారు కదా, దూడ ఎలా చేశారు? అక్కడ పొగరుతో రూపం ఏర్పరిచాడు. అంటే అచ్చులు కూడా తెచ్చుకురా, ఇలా బుద్ధి జ్ఞానం ఉందా? విడిచిపెట్టి రమ్మంటే అన్నీ విడిచిపెట్టాలి కదా, అవునా కాదా? ఇప్పుడు గుడ్డోడు నా కళ్ళు దృష్టి అని అడిగాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అన్నాడు. సరే రమ్మనగానే మళ్ళీ కర్ర చిప్ప బట్ట తెచ్చుకున్నాడా? అవునా కాదా? ఎంత అవివేకమైనటువంటి ఇశ్రాయేలీలో మనకు కనబడుతుంది. మరి అందుకే కొరింథీ పత్రికలో అన్నాడు, వారికి సాదృశ్యంగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగునట్లుగా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఒకవేళ అలాంటి చర్యలు ఎక్కడైనా మనము చేస్తామేమో, అలాంటి గుణ లక్షణాలు మనలో ఎక్కడైనా వస్తాయేమో, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడమని గ్రంథంలో రాసి మన చేతికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా అని వాళ్ళందరినీ గొడవ చేస్తూ ఉన్నప్పుడు ఈ అహరోను వాళ్ళని అడగడం, వాళ్ళ నగలన్నీ ఇవ్వడం, ఒక దూడను రూపొందించడం, ఇదే మా ముందు నడిచి మమ్మల్ని నడిపించిందని ఎంత అసలు జ్ఞానము, వివేకము బొత్తిగా నశించిపోయిందండి. ఓకే,
పశుప్రాయులు, విగ్రహమును పూజించే వాళ్ళు పశుప్రాయులు, వాళ్ళ జ్ఞానం లేదని ఉంది బైబిల్లో కదా. కాబట్టి వాళ్ళు ఎంతగా జ్ఞానము నశించిపోయి ఆ పరిస్థితులు వాళ్ళు చూసి పండగ చేసుకుంటున్నారు, సంబరం చేసుకుంటున్నారు. 15వ వచనంలో మోషే రానే వచ్చేసాడు. దేవునితో ఇంతకాలం ఎదురు చూచి ఆ చివరిలో అలాంటి దుర్గతి దుస్థితిలోకి రావడం ఎంత దౌర్భాగ్యమైన విషయం మనం గమనించాలి. 40 రోజులు ఎదురు చూశారు కదండి. ఇక రాబోతున్నాడు కిందికి. ఈ కిందికి వచ్చేలోపు ఇంకొక 5 రోజులు అయినందు బైబిల్ ఉందా? 40 రోజులు అయిపోయాక వచ్చేసాడు. మరి 40 రోజులు ఓపిక పట్టిన వాళ్ళు ఇంకా కొంచెం ఓపిక పడితే అది ఇంకా చాలా బాగుండేది. కానీ ఆ ఓపిక వాళ్ళలో నశించింది. అందుకే అంతము వరకు నమ్మకముగా ఉండువాడే రక్షించబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. దేవుడు అన్నాడు, ఎంత నీతిమంతుడైనా పాపము కనబడిన దినమున వాడు నీతిమంతుడు కాదు. ఎంత దుర్మార్గుడైనా బుద్ధి మార్చుకున్న దినమే ఆ లెక్క. అంటే దేవుడు గుర్తించే సమయానికి మనం ఎలా ఉంటామో, ఆయన దిగి వచ్చే సమయానికి, మన పిలుపు వచ్చే సమయానికి మనం ఎట్లుంటామో దాన్ని బట్టే మనము పరలోకములో మన స్థాయి ఉంటుంది తప్ప భక్తి ఒకప్పుడు చేసింది పనికి రాదన్న సంగతి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈయన 39 రోజులు ఎదురు చూశారు కదండి. ఈ 40వ రోజు కూడా ఎదురు చూసుంటే అయిపోయేదే. ఇంకొక రోజు చూద్దామే, అప్పుడే ఎందుకని అహరోను వారించలేదు, వాళ్ళు అనుకోలేదు. అలాంటి భయంకరమైన పనికి వాళ్ళు తెగబడిపోయి, వాళ్ళు సిద్ధపడిపోయి ఒక దూడను చేసుకొని అలాగ నాట్యం చేస్తూ ఇదే మన ఐగుప్తు నుండి తీసుకుని వచ్చింది అని బుద్ధిహీనంగా అవివేకంగా చేస్తున్నాడు. మోషే రానే వచ్చాడు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును ఆయన చేతో వ్రాసినటువంటి రాతి పలకలు 2 తీసుకుని కొండ దిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 18వ వచనం 16, 17 చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఓకే. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని, చాలండి ఏమండి, కొండ దిగాడు కదా, దిగగానే ఎవరు కనపడ్డారు? యెహోషువ కనపడ్డాడు. ఈ ఇశ్రాయేలు వాళ్ళ సంతానమేగైనా ఈయన ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చాడా? లేదు. అంటే ఈ 40 దినములు అనగా ఆయన వచ్చే వరకు ఈ కొండ దిగువన నేను ఉంటాను, వచ్చాకే నేను ఆయనతో కలిసి వెళ్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా అన్న చక్కని తీర్మానంతో యెహోషువ ఉన్నాడు. ఆ ఊర్లో జరుగుతున్న, ఆ పాలెంలో జరుగుతున్న, అక్కడ జరుగుతున్నది ఏది ఆయనకు పట్టలేదు. ఎదురు చూసేది కేవలము తమ నాయకుడైన మోషే కొరకు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకత్వం అంటే ఏంటో యెసన్న గారు ఒకసారి చెప్పారు. తన దగ్గరున్న ఒక బాబును ఒక వేరే ఊరు వెళ్ళి ప్రసంగం చేసి వచ్చి ఇక్కడ నుండి ఇంకొక ఊరు వెళ్ళాలి, అక్కడ వరకు నేను వెళ్తాను కన్నా నువ్వు ఇక్కడ ఉండు, మళ్ళీ ఇక్కడ నుండి మన ఇద్దరం ఈ ఊరికి వెళ్దాము అని చెప్పి వెళ్ళారట. సౌండ్ సిస్టమ్ ఇంకేవేవో అన్నీ అతని దగ్గర ఉన్నాయి, అప్పగించి వెళ్ళారు. ఓకే అయ్యా అని అక్కడ కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళారు, మీటింగ్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది. అయ్యా మీరు ఇంత రాత్రి ఎందుకయ్యా, ఉదయకాలం వెళ్దురులే అని. ఈ సంగతి యెసన్న గారు మర్చిపోయారు. అలాగే సరేలే అని చెప్పేసి ఆయన అక్కడ బస చేసి ఆ రాత్రి అక్కడ ఉండి ఉదయకాలం మరలా టిఫిన్ అది చేసి బయలుదేరి వచ్చేసరికి ఆ చెట్టు కిందే కూర్చొని ఉన్నాడంట. ఆశ్చర్యపోయాడంట. ఏరా అయ్యా మీరు వచ్చిన దాకా ఇక్కడ కూర్చోమన్నారు కదా, అయ్యో ఇంత పని జరిగింది, నేను ఎంత మర్చిపోయాను అన్నాడు. ఇదేమి యెసన్న గారు ఇంత పెద్ద ఆయన మాట తప్పిపోయాడు, ఇలా చేశాడు ఏంటి అని అనుకొని అక్కడి నుంచి తట్టపట్టు చదువుకుని పోయేవాళ్ళు ఉన్నారు కదా. మరి ఎంతకాలం అండి, ఎంతసేపు చూడాలండి, మీరు రాలేదు కదా, అర్ధరాత్రి మీద వెళ్ళిపోయినా అనొచ్చు. ఏ టైంకి వస్తారో యెసన్న గారు తెలియదు కనుక అలా కూర్చునే ఉన్నాడు. తెల్లారిపోయింది, అలాగే ఉండిపోయాడు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మకత్వాన్ని గురించి ఒకసారి తన ప్రసంగంలో చెప్పడం దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక మనిషి ఎడలనే అంత నమ్మకత్వంగా ఉండంటే దేవుని ఎడల మరింత నమ్మకత్వంగా మనం ఉండాలి.
ఇప్పుడు మోషే ఎడల యెహోషువ నమ్మకత్వం మనకు కనబడుతుంది. సరే, ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయ్యా ఏదో ధ్వని వినబడుతుంది ఏదో అని చెప్తే అది యుద్ధ ధ్వని కాదు, సంగీత ధ్వని అని గుర్తుపట్టి చెప్పగలిగాడు మోషే. దేవుని సన్నిధిలో గడిపే వారికి అది ఏమైందో తెలుస్తుంది. ఓకేనమ్మా, పిల్లల తీరు తెలుస్తుంది, మాట తెలుస్తుంది, చూపు తెలుస్తుంది, అడుగు నడిచే విధానం తెలుస్తుంది. దేవునితో మనకు అటాచ్మెంట్ ఉంటే దేవునికి మహిమ కలుగునగాక. అందుకే తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును అంటే ఎలా కనిపెట్టి ఎలా గ్రహిస్తుందంటే ఇది అంటే సంబంధం ఉండాలి. చూడండి, ఇక్కడే ఉన్నాడు, ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను అనుకుంటుండు యుద్ధ ధ్వని అని, కానీ నమ్మకత్తుడే కానీ అంత అనుభవము యెహోషువకి ఇంకా రాలేదు. కానీ కాదు బాబు, అది యుద్ధ ధ్వని కాదు, సంగీత ధ్వని అన్నారు. అలా పాటలు పాడి డ్యాన్స్లు వేస్తున్నారు కదా, పక్కా అలాగే కనపడింది. పాలెంలోకి రాగానే ఆ దృశ్యమే కనపడింది. ఏం చేశాడో అక్కడ రాయబడి ఉంది. 17 నుండి 19 వరకు చదివితే, ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెంనకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. చాలండి, ఇంకా 20 వచ్చు. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేళ్ల చేత దాన్ని త్రాగించెను. ఎంత కోపం వచ్చిందో చూడండి, ఎంత కోపం వచ్చిందో మోషేకు మనకు అర్థమవుతుంది కదండి. అయితే ఆ కోపము మండిపోయినప్పుడు ఆ చేతిలో ఉన్న పలకలను పగలగొట్టేశాడు. ఓకే, అయ్యో ఇవి దేవుడు చేవ్రాతతో వ్రాసిన పలకలు కదా, ఎలాగా అని అనుకోలే. ఆయన ఆ నిమిషంలో వాళ్ళు చేస్తున్న ఆ చేష్టలు, ఆ విధానము, ఆ పద్ధతి దైవ విరోధమైన కార్యం చూసినప్పుడు ఆయన కోపం మండిపోయి ఆ కోపంలో వాటిని కింద పడేసి పగలగొట్టాడు. ఆ దూడని కాల్చి బూడిద చేసి తాగిస్తే కానీ ఆయన కోపం చల్లారు కాగలేదు అప్పటితో. చూడండి కింది మాటలో ఏమంటాడు, వాళ్ళు విచ్చలవిడిగా తిరగటము ఆయన చూశాడు. అలాగా వారి విరోధులలో ఎగతాళి కలుగునట్లుగా అహరోను కూడా వాళ్ళని వదిలిపెట్టేశాడంట. దీని పనిష్మెంట్ వాళ్ళు అనుభవించినట్లు మనకు తెలుసు. అయితే ఒక మాట ప్రకటించాడు. 26వ వచనం చదువుదాం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారంలో నిలిచి, యెహోవా పక్షంలో నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపవలనని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. చాలండి. అలాగా తరతమ భేదము లేకుండా ఎవ్వరని చూడకుండా ఈ చేసిన పాలోళ్ళందరినీ కూడా, పాలెంలో ఉన్న ఈ 12 గోత్రాలందరినీ ఎవరైనా కనికరము కటాక్షం లేకుండా చంపి పారేయండి అని చెప్పేశాడు. ఎవరు యెహోవా పక్షంగా ఉంటారు అని అంటే 12 గోత్రాలల్లో ఒక్క లేవీ గోత్రమే ముందుకొచ్చింది. ఓకే, వచ్చి వాళ్ళు ఖడ్గం చేత పట్టుకొని చంపడం మొదలుపెట్టి దాదాపుగా ఎంతమంది అంటే 3,000 మంది ఆ రోజున చనిపోయారని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అదే దీనినే దేవుడు మరలా ద్వితీయోపదేశ కాండములో ఈ చర్యను ఎత్తి వ్రాశారు. 33వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనము చదువుదాం. అతడు, నేను వారిని ఎరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. చాలు చాలు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లేవి గోత్రం ముందుకొచ్చి రోషం భూని ఆ పని చేశారో
ఈ పని వారికి ఒక ఆశీర్వాదంగా, ఒక దీవెనగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి తరతరములు దేవుని సన్నిధిలో ఉండి ఆయనకు పరిచర్య చేయువారుగా దేవుని వారిని ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 12 గోత్రాలలో కోపం ఎవరికి వచ్చిందండి? ఒక్క గోత్రం వాళ్ళకే వచ్చింది కదా. దేవుడు బాధపడ్డా? ఈ 12 గోత్రాల వాళ్ళు సముద్రం దాటి వచ్చిన వాళ్ళే కదా. 12 గోత్రాలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నడిపించింది. మన్నాను తిన్నవాళ్ళే, పూరీలను తిన్నవాళ్ళే, అవునా కాదా? బండలో నుండి నీళ్ళను తాగిన వాళ్ళే. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుని కొరకు రోషంగా నిలబడడంలో ఒక్క గోత్రం మాత్రమే ముందుకొచ్చింది. తక్కిన వాళ్ళు ఎవరు రాలే. 12 గోత్రాలు రాలేదు. దేవుడు అన్నాడు ఇక్కడ, ఇంకా మనము మీరు ప్రతిష్ఠ చేసుకున్నారు అన్నాడు. చేసుకున్నాడంటేను వాళ్ళు అలాగే చేసుకున్నారు. ఎలాగా? దైవ విరోధమైన కార్యమును ఖండించి చంపి దేవునికి తాము ప్రతిష్ఠ చేసుకున్నారంట లేవీలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీనిని దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చి వాళ్ళ తరతరములు ఆ పని చేయువారిగా వారిని స్థిరపరిచాడు అని మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం చదువుదాం. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొన్న తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. 7వ వచనం చదువు, 7-8. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసి పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క దీని నేపథ్యం మనం వెనక కొంచెం వెళ్తే, ఆ యొక్క బేయేరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేళ్ల జనాంగమును నాశనం చేయాలని ఒక ప్రవక్తను పిలిపించి బిలామును శపించమంటాడు. దేవుడేమో దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఏమయ్యా, నేను నీకు ఇంత వెండి బంగారాలు ఇచ్చాను, ఎంతగా నిన్ను సన్మానం చేశాను, ఇక్కడ కాదు ఇక్కడ నుంచి మాట్లాడు, ఇక్కడ కాకపోతే ఇక్కడ నుంచి మాట్లాడని ఎంతగా నేను నిన్ను మరి వాడుకోవడా నన్ను చెప్తే, నా మాట చెప్పి నిన్ను ఇలా చేయని అన్ని వైపుల నుండి వాళ్ళని చూపించి వాళ్ళని తిట్టమని చెప్తే నువ్వేమో దీవెనగా మార్చావు అంటే, నేను కొద్దిది కానీ పెద్దది కానీ నేను మాట్లాడలేను, ఆయన నాకు ఏం చెప్తే అదే మాట్లాడతానని చల్లగా చెప్పేశాడు. అవును, దేవుడు అలాగే అతని నోట శాప వచనము రాకుండా ఆశీర్వాద వచనమును ఉండేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాం అయితే తన ప్రజలైన వారిని దేవుడు వద్దన్నా, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం వాళ్ళని శపించొద్దు, అసలు వెళ్ళొద్దన్నాడు. కానీ డబ్బుల కోసం వెళ్ళడానికే చూశాడు. అయితే కూడా దేవుడు తన చిత్తమును అతని ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత బిలాము ఖడ్గముతో చంపబడ్డాడని మనము గ్రంథం పరిశీలించి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా జరుగుతుంటే బిలాం భయపడిపోయి, నీతిమంతుల మరణము వంటి మరణము నాకొచ్చును గాక, నా అంచెదశ వారి అంచెదశ వలె ఉండును గాక. ఈ గాకాలంటే రాదండి, చేస్తే వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలామంది అలాగంటే గైపై వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతారు. క్రియలు లేకుండా మాటలు పలికితే రాలేదు అతనికి. అతడు సోదెగాడైన బిలాము అని రాశారు, ఖడ్గముతో చంపేశారు. కాబట్టి ప్రవక్త అనే మంచి పేరు పోయి సోదెగాడి పేరు వచ్చింది. మంచి మరణం వస్తుందని ఆశపడితే ఖడ్గముతో చంపబడ్డాడు. ఇలాంటి బిలామిగా ఒకటి ఏం చెప్పిపోయిందంటే, వాళ్ళను కలిసిమెలిసి ఉండేలాగా ఈ జనాంగమును, మీ జనాంగమును వాళ్ళను మా విందుకు రండి, మా ఫంక్షన్కు రండి అని పిలిచి ఎలాగైతేనే వారి భక్తిని కల్మషం చేసేయండి, లేనిపోని అలవాట్లు నేర్పండి, బలి అర్పణను వారు తినేలాగా చూడండి అని చెప్తే ఈ మొద్దు మహాలు తినేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎరా మీరు నాకు పాప చెప్పింది, భరత్ని అడిగిందంట ఒక ప్రశ్న, మీరు అలా మీ నాన్నగారు ఆ పని చేస్తారా, కాలంలో 40 days ఫాస్టింగ్ ఉండి ఆ డ్రెస్ వేసుకుని ఉంటారా అన్నాడు. చీ అక్క, మేము చిన్నప్పటి నుండి మేము క్రైస్తవులం అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే క్రైస్తవులైన వారు ఇలాంటివి చెయ్యకూడదు అనే ఒక మాట అతని గుండెలో నాటిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం ప్రత్యేకమైన వారం, ఆ పని చేయకూడదు. అయితే ఆ పని చేయిస్తే దేవుని ఉగ్రత, కోపం వస్తుంది, ఈ జనం నశించిపోతారు, మేము హాయిగా ఉండొచ్చు అన్నది వాళ్ళ శత్రు యొక్క ఆలోచన. అదే చేశారు, కల్మషమైపోయారు. దేవుడు దాన్ని గమనించి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ దుష్ట కార్యములు ఇంకా ఎక్కువైపోతున్నాయో ఫినెహాస్ చూశాడు. బలి అర్పించడమే కాదు, వాళ్ళతో కలిసి బలి చేయడమే కాదు, అక్కడికి వెళ్ళడమే కాదు, వాళ్ళ స్త్రీలతో వీరు చెయ్యరాని కార్యాలు చేయడము ఫినెహాస్ కంటపడింది. వెంటనే ఖడ్గము చేతబట్టి ఆ లోపలికి వెళ్ళి ఆ గుడారములోకి వెళ్ళి ఆ ఇద్దరిని కత్తి చూచి అన్నాడు అక్కడ. ఓకే, నాకెందుకండి ఎవడ పాపం ఆడికి ఉంటుందన్న ఆ పద్ధతి, ఆ విధానం చాలామందిలో ఉంటుంది. కానీ దైవ విరోధమైనది నీ కంటబడితే నువ్వు సహించకూడదు. అది మన ఇంటి వారైనా బయటి వారైనా. లేవీలు అదే చేశారు. సహోదరుడు అనలే, తల్లి అనలే, తండ్రి అనలే, అన్న అనలే, తమ్ముడు అనలే, ఆ విరోధమైన కార్యం చేసిన వారిని చంపి పడేశారు కదా. కాబట్టి ఇక్కడ కూడా ఫినెహాస్ కూడా అదే పని చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అప్పటికే 24,000 మంది చనిపోయారు. 10వ వచనం నుండి 13వ వచనం వరకు అక్కడ మీరు చదువుకుంటే దేవుడు ఫినెహాసును మెచ్చుకున్నాడు. నేను ఏది ఓర్చజాలనో ఫినెహాసు కూడా అది ఓర్చలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను ఓర్వలేని దానిని ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు కలగజేసుకొని దేవుడు శిక్షించేదాకా ఉండొద్దండి. అది మన కంటపడితే అది మన వాళ్ళైనా బయటి వాళ్ళైనా దాన్ని ఖండించడానికి, మన పిల్లలైతే వారి లోపల నుండి అది తీసివేయడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మా నాన్నగారి దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు. ఏదో మాట్లాడుతూ ఉండగా, మరి ఎందుకయ్యా నువ్వు కూడా అలా చేయొచ్చు కదా అంటే, ఏంటి నా దేవుడికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పని చెయ్యడము నా దేవునికి ఇష్టం లేదు, అలాంటప్పుడు నాకు కూడా ఇష్టం లేదు. అదే మన స్లోగన్ అయిపోవాలి. మన నానుడిగా మనం ఎప్పుడు దాన్ని మన మనస్సులో ఉంచుకొని మన బిడ్డలకు అది నేర్పాలి. ఈ ఫినెహాసు దేవుడు ఏది ఓర్చలేకపోయాడో తను కూడా ఓర్చలేకపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మా అక్కయ్య ఒక ఆమె ఉంది, వాడు చిన్న పిల్లడు, అప్పుడు మోను కంటే ఇంకొంచెం పెద్దోడు ఉంటాడులే. డబ్బులు అడిగాడు, చాలా ఎక్కువ అడిగాడు. వాడు అన్ని డబ్బులు నీకెందుకురా అని వాళ్ళ నాన్నగారు కోప్పడి అవతలకు బాగున్నాడు. మళ్ళీ వచ్చి అడిగితే సర్లే అని చెప్పి ఒక అక్క 5 రూపీస్ కాదు 2 రూపీస్ అప్పుడంటే చాలా ఎక్కువే కొత్త నోటు ఇచ్చింది. నేను అడిగింది 5 రూపీస్, నువ్వు 2 రూపీస్ ఇచ్చావు ఏంటని కళ్ళ ముందు ఇటు చింపి పారేశాడు. నేనైతే గిర్రగొట్టి పడేద్దును. తెలిసిందా? మేము చాలా బాధపడ్డాం. ఏమనలే, తిట్టి ఊరుకున్నారు. అడిగి అది ఆనలేదు. తర్వాత చాలా చాలా నష్టపోయారు. ఇప్పటికి ఏడుస్తూనే ఉన్నారు. ఎడవనివ్వండి, ఎవడైతే చేసుకున్నమ్మకు చేసుకున్నంత మహాదేవా అని ఆంధ్రలో సామెత ఉంది కదా. అందుకనే రోషము కలిగిన బిడ్డలంగా, మన దేవుడు రోషం కలిగిన వాడైతే మనం కూడా రోషం కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి అది పెద్ద కష్టం అనిపించదు, తప్పనిపించదు. కానీ ఆదిలోనే దాన్ని త్రుంచివేయకపోతే అది మహావృక్షం అయిపోద్ది కదండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మర్రి వృక్షం ఎంత చిన్నగా ఉంటుందో బతిమిలాడి తాడి చెట్టున్న నీడన బతకని అందట. ఎంత చిన్నదండి. నేనెక్కడ, నా కాయలు ఎక్కడ, నా ఎత్తు ఎక్కడ, నేనేంటి, ఈ చిన్న మర్రి చెట్టు ఇంతగా బతిమిలాడుతుంది, దీనికి సోటిస్తే ఏం పోద్ది అన్నదంట.
కొన్ని రోజులకు అసలు తాటి చెట్టే కనపడకుండా పోయింది. తెలుసు మనకందరికీ కదా. కాబట్టి ఎంత చిన్నదైనా దానిని మనలో కానీ మనతో కానీ మన పిల్లల్లో కానీ ఉండకుండా ఎంతగా అంటే దాన్ని చంపివేసేంత వరకు మనము మౌనంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫినెహాసు చంపేశాడు. దానినే దేవుడు 106వ కీర్తన 29 నుండి 31 వరకు చదివితే అక్కడ ఎంత బాగా వివరించాడో మీరు చూడండి. వాక్యం చదువుదాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. పరిహారము అన్న మాట కింద ఏం రాశారు బిడ్డ? శిక్ష జరిగించక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి ఆ తరములన్నిట అదికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అది మారింది. నిజంగా ఎవరైతే ఆ పని పూనుకుంటారో వారికి వారి తరాలకది దీవెనగా అంటే దేవుడు ఓర్చలేని దానిని మనం ఎప్పటికీ ఓర్చకూడదు. అది పిల్లల్లో ఉన్న, పెద్దల్లో ఉన్న, భార్యలో ఉన్న, భర్తలో ఉన్న దానిని ఖండించి అది లేకుండా చేయాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మోషే ఆ పని చేశాడు కదండి. ఆ ఒక్క పిలుపునిస్తే పలకలు పగలగొట్టి ఆయన కోపం ఎంతుందో చేసి ఆ దూడని కాల్చి తాగిచ్చేదాకా ఆయన కోపం. తిరిగి మరలా ఎవరు యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే 12 గోత్రాల్లో ఒక్క గోత్రం వచ్చింది, అదే లేవి గోత్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఫినెహాసు ఆ జరుగుతున్నటువంటి ఆ దుష్కార్యాన్ని, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు ఓర్చజాలనిది తను కూడా ఓర్చలేక దానికి పరిహారాన్ని అనగా శిక్షను విధించాడు. తరములన్నిటను అది అతనికి దీవెనగా మారింది. అతడు అక్కడ 25:13లో ఉంటాడు. నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడై ఇశ్రాయేలుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పని చెయ్యకపోతే తెగులు ఆగకపోవును. అప్పటికే 24,000 మంది చనిపోయారు. కాబట్టి దేవుని కోపానికి అడ్డుకున్నాడు. అక్కడ మోషే అదే 106:23లో కూడా మోషే చాలాసార్లు అడ్డుపడ్డాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుడు ఏదేది ఓర్చజాలడో నీకు అర్థం అవ్వాలి. అసలు ఫస్ట్ నీకు తెలియాలి. ఏది దేవునికి ఇష్టం లేదో అది మనకు తెలిసి ఉండి అది తరతమ భేదము లేకుండా ఎవరిలోనైనా కనబడితే దాన్ని తీసివేయడానికి, వేర్లతో పెరికి వేయడానికి మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ లేవి అక్కడ చూసినా లేవీలు అయ్యారు. ఈయన ఎవరు అనుకున్నారు? అహరోను మనమడు, కుమారుని కొడుకు, మనమడే కదా. అలాగే ఉంది అక్కడ, చదువునానా. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్. అహరోను ఎవరు? లేవీడి. మోషే ఎవరు? లేవీలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంత రోషం వీళ్ళలోనే ఉంది అండి. ఇంతమంది ఉంటే చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనం చదవండి. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చాలండి, దేవుని మహిమ కలగడం. 31 తల్లి. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిది. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక అసహ్య కార్యము చేసినటువంటి ఇశ్రాయేల్లో చేయరాని కార్యం జరగడం చూచి ఈ లేవి షిమ్యోను ఇన్ని ఓర్చలేకపోయి మొత్తం వాళ్ళందరినీ హతం చేసినట్లుగా 34వ అధ్యాయంలో మనకు తెలియబడుతుంది. అంటే తాతల కాడ నుంచి బ్లడ్లో వస్తుందండి. దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే రోషము కలిగిన సంతానం ఎలా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలి.
సరే, మన పితరులు ఏ విధంగా ఉన్నారో ఎలా ఉన్నారో మనకు తెలియదు. మనమైతే యేసయ్య రక్తములో కడగబడిన వారముగా ప్రతిసారి యేసు రక్తములో పాలు పొందుతూ ఉండగా మనము యేసయ్య ఎలాంటి రోషమో మనకు కూడా అదే రావాలి. ఆ పితరుల రక్తమే ఇక్కడ దాకా ప్రవహిస్తూ రోషముతో లేవీలే ముందుకొచ్చినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉండగా యేసు రక్తంలో కడగబడి యేసు రక్తం ప్రతిసారి తీసుకుంటున్న మనలో ఆ యేసు రక్తం ప్రవహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే ఉండాలి. రక్తంలోనే గుణ లక్షణాలన్నీ కనబడతాయని మనకు తెలుసు. కాబట్టి ఆ రోషమే మన అందరిలో ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కోపమును వారు గ్రహించి ఆయన ఓర్చలేనిది వీరును ఓర్చలేక దాన్ని హతం చేసినందుకు చక్కగా వాళ్ళు శభాషణపు తరములన్నీ వాళ్ళు దీవించబడ్డారు. మరి మనం ఎలా చేయాలి? లిటరల్గా వాళ్ళు ఖడ్గంతో చంపేశారు. మనం ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును కాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? రక్తము ఓడ్చకుండా ఖడ్గము అంతే, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కోడిని మెడగట్టి చంపితే తింటారా మీరు? చెప్పండి. చచ్చిపోయిందని తింటరా ఏంద్రా ఆయన లేని కొంచెం చెప్పాలా? ఏంటి అందరు మాట్లాడతలేదు? నాకు భయం అవుతుంది. అదే కొత్తగా అడుగుతున్నాం, ఎప్పుడు అదే తింటామంటారా ఏంది? మనము రక్తము చిందించి రక్తం వలకబోసిన తర్వాతనే అది మనం తినాలి. ఓకే, రక్తముతో కూడా తినకూడదు. రక్తము ప్రాణము కనుక ప్రాణముతోనే మింగివేసినంత పాపం కలుగుద్ది. అట్లా చెయ్యొద్దు. అలాగే చచ్చిన దాన్ని కూడా తినవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము సువార్త ఎక్కువ చెప్పాను, మా చర్యలే ఎక్కువ ఆ ఊరిలో మరి ప్రకటించబడ్డాయని నేను చాలాసార్లు చెప్పాను కదా. చాలా మంచి పందెం పుంజులు, పెద్ద పెద్ద కోళ్ళు మాకు చాలా ఉండేది. ఎకరం 13 సెంట్లు కాబట్టి కోళ్ళని చాలా పెంచాం మేము. ఈ రోడ్డు పక్కకే మా ఇల్లు కాబట్టి ఏదో ఒకటి రోడ్డు మీద ఎక్క ఏదో ఒక వాహనం కొట్ట చచ్చిపోవాలి. పెద్ద లెక్క ఏమి ఉండేది కాదు మాకు. చచ్చిపోతే మరి ఏం చేస్తాం? ఇక వాటిని రోజు కట్టేసి ఆపుకోలేము కదా. కాబట్టి వదిలేసేది. వెంటనే ఎవరో ఒక అమ్మగారు, ఇదిగో మీదే ఈ పుంజు, ఇది మీదే అంటే, నాయన దొరికిందా నీకు, పట్టుకెళ్ళి వండుకొని తిను. అయ్యా మీరు తినరా? మేము తినం అని చెప్పేది. ఇంత పెద్దదండి, ఇంత పెద్దది కాదు, ఎన్ని కేజీలు ఉన్నా అది మాకు అవసరం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పుకునే వాళ్ళు, ఇది ఎంత విధానం, ఇలా తినరంట వీళ్ళు అని. అవును, మా దేవుడు మాకు శాసనంగా చెప్పాడు, చచ్చిపోయిందాన్ని మేము తినం. మా చేతులతో మేము ఖండించి రక్తం ఓడ్చితే, లేకపోతే దానికి నియమించబడిన ఏ వ్యక్తి అయినా అలా చేస్తే అది మేము తీసుకుంటాం తప్ప ఇలాంటివన్నీ మేము తినము అని చెప్పి అదొక సాక్ష్యంగా ఆ గ్రామంలో నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే, రక్తము ఓడ్చకుండా ఖడ్గమును దీయువారు శాపగ్రస్తులు. అంటే నొప్పి లేకుండా వాక్యం ప్రకటించే వాళ్ళు శాపగ్రస్తులు. ఓకే, గాడ్ బెస్ట్ పనికిరాదు. గాయం బాగా అవ్వాలంటే ఆ పాతదంతా కత్తితో తీసేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖడ్గం అంటే దేవుని వాక్యం అని మనందరికీ తెలుసు కదండి. మరలా 2 అంచుల ఖడ్గం అని కూడా తెలుసు. అది చెప్పేవారికి వినేవారికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి అలా చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు కనుక దైవజనులు ఖండించి గద్దించి బుద్ధి చెప్తారు. ఆ వాక్యం అనే ఖడ్గముతో నీవు కూడా నువ్వు దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీ 12:4 అంటాడు, పాపముతో ఇంకను మనం పోరాడుటలేదు రక్తము కారునంతగా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపముతో పోరాడేటప్పుడు వాక్య ఖడ్గం మనకు అవసరం. అప్పుడు తప్పకుండా రక్తం
ఓర్చబడుతుంది. అప్పుడే కానీ ప్రక్షాళన జరగదు. దేవుడు మనకు ఆ విధంగా చెప్తున్నాడు. ఈ వాక్యం ఎలాగండి, ఎలా శుద్ధి చేస్తుంది అంటే మళ్ళీ హెబ్రీ 4:12 మనకు సాక్ష్యం. ఏమది? కీళ్ళలోనికి, మూలుగులలోనికి, ఆలోచనలోనికి వెళ్ళి ఇది ప్రక్షాళనము చేసే ఖడ్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రక్షాళనము చేస్తుంటే లోపలికి దూరి మరి దాన్ని ఆ చెడునంతా తొలగిస్తుంటే దుఃఖం, బాధ కలుగుతుందా లేదా? కలిగినా పర్వాలేదు. చేసేవాడు ధన్యుడు, ఓర్చుకునేవాడు మరీ ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో చెప్తున్న ఈ మాటలను శ్రద్ధగా విందాం. ఇది కుమారులు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అలాగే చేస్తాడు, మరొకటి చెయ్యడు తనంతట తానే అని చెప్పిన వాక్యమును బట్టి ఆయన రోషం కలిగిన వాడైతే మనం కూడా రోషం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆ రోషం అవతలి వారి ఎడల కాదు, మన ఎడల, మన సంత కుమారుల ఎడల, మన ఇంటి వారి ఎడల ఆ రోషం ఉండాలి. ఓకే, బయటి వారి ఎడల రోషం చూపించి ఇంటి వారిని పర్వాలేదని మనం క్షమించేసి దాచిపెట్టి ఆ దుష్ట బుద్ధి మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లేవీయులకు తరతమ భేదము లేకుండా అని కష్టంగా రాశాడు. తండ్రి అని కానీ, సహోదరుడని కానీ, తనవాడు కుమారుడని కానీ చూడలేదు. ఆ పని చేసిన వాళ్ళను సంహరించేశారు. దేవుడు దాన్ని వాళ్ళకు దీవెనగా, తరతరములకు దీవెనగా మార్చాడు. అయితే ఈ విషయాలు మళ్ళా తన వంతుగా ఫినెహాస్కి వస్తే ఫినెహాస్ అలాగే చేశాడు. ఇంతగా మోషే చేశాడు, అహరోను కుమారుడు ఫినెహాస్ చేశాడు, ఆ లేవీలందరూ చేశారు. ఎక్కడిది ఇది అని అంటే అక్కడ ఆదిలోనే లేవి ఆ పని చేశాడు గనక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన తండ్రి ఎంత రోషం కలిగిన వాడు, మనమంతే రోషంగా ఉండాలి. ఈ రోషం నీకెక్కడిది అని నీ పిల్లలు అడిగితే, నీ పిల్లల్ని ఎవరిని అడిగితే మా నాన్న ఇలాగే చేసేవాడని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అందరికంటే రోషం కలిగిన దేవుడు ఆ రక్తం మనలో ప్రవహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. లేవి సంతానంకి లేవి రక్తం ఉండబట్టి వాళ్ళు అది చేశారు. మరి యేసయ్య బిడ్డలమైన మనం, యేసయ్య ఎంత రోషం గలవాడో మనం కూడా అంతే రోషము కలిగి ఆ చెడు అనేది వాక్యము చేత, ఖడ్గము చేత తొలగించి, రక్తం ఓడిస్తే పర్వాలేదు, అసలు రక్తం ఓడ్చుకుంటేనే శాపగ్రస్తులని వాక్యం చెప్తుంది కనుక సిద్ధపడదాం. నొప్పి అయినా పర్వాలేదు, మనం బాగుపడితే అదే చాలు. మన పిల్లలు దేవుని మహిమ కొరకు నిలబడితే అంతే చాలు. దాని కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా.